థాయిలాండ్‌కి వచ్చేసి మీరు ఫ్లైట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ హోటల్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పిన. సిమ్ గురించి మీరు పెద్దగా ఆలోచించకండి. అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో వెళ్ళిన తర్వాత ఫిజికల్ సిమ్ దొరుకుతది. అదొచ్చేసి 850 అరౌండ్ ఉంటది. బట్ మీరు ఆన్‌లైన్‌లో అగోడా లేదా క్లూక్ యాప్‌లో బుక్ చేసుకుంటే మీకు సిమ్ వచ్చేసి 450 వస్తది. ఈ సిమ్ వస్తది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే యాక్టివేట్ అయిపోతది. అండ్ మీకు 5జీ డేటానే వస్తది. దాని గురించి మీరు పెద్దగా ఆలోచించకండి. బట్ ఈ వీడియోలో మాత్రం నేను ఫ్లైట్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ హోటల్ ఎలా బుక్ చేసుకోవాలో ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. గూగుల్‌కి వచ్చేసి ఇగో గూగుల్‌లో ఇట్లా హైదరాబాద్ టు బీకేకే అని కొట్టండి. బీకేకే అంటే బ్యాంకాక్ అనమాట. సో అక్కడ పైన కనిపిస్తుంది కదా ఫస్ట్ వెబ్సైట్ స్కై స్కానర్ అని చెప్పి దానిపైన క్లిక్ చేయండి. ఓకే, ఓపెన్ అయింది. ఇక్కడ ఇండియా ఉంది కదా, తీసేసి హెచ్ఓడి అని కొట్టండి. హైదరాబాద్ వస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్యాంకాక్ ఎనీ అని ఉంది కదా, ఎందుకంటే బ్యాంకాక్లో వచ్చి 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి సువర్ణభూమి ఎయిర్పోర్ట్, ఇంకొకటి వచ్చేసి డాంగ్మియాంగ్ ఎయిర్పోర్ట్. రెండిటికి డిఫరెన్స్ ఏంటిదంటే చూపిస్తాయి ఇప్పుడు మీకు. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఒక డేటా తీసేసుకుంది 16th 12th నుంచి 23rd 12th అంటే 23rd డిసెంబర్కి ఒక్కరికి, నేను ఒక్కరికి వస్తున్నా, ఒక్కరు అడల్ట్కి. చిల్డ్రన్ అంటే 15 years బిలో వాళ్ళని చిల్డ్రన్ లాగా కన్సిడర్ చేస్తారు. 15 years కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా అడల్ట్ కిందకి వస్తారనమాట. మనం సెర్చ్ చేసి చూద్దాం, ఇక్కడ ప్రైజెస్ కనిపిస్తాయి. ఎందుకు స్కై స్కానర్ అంటే స్కై స్కానర్లో లోయెస్ట్ టికెట్ ఫేర్ ఎవరు ఆఫర్ చేస్తున్నారో మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనం చూస్తే ఎయిర్ ఏషియా వచ్చేసి 16th మండే రోజు డిసెంబర్ రోజు 25,000 ఉంది టికెట్. ఇంకొక డేట్ సెలెక్ట్ చేసుకుందాం మనం. 2016 ఉంది కదా, 25 రోజు ఫ్లై చేద్దాం, 31st రోజు రిటర్న్ అవుదాం. ఎంత ఉంటాయి ఫేర్ చూస్తే 28,000 ఉంది. యాక్చువల్లీ నాక్ ఎయిర్ అని ఉంది కదా, నాక్ ఎయిర్ మనకి ఇండియాలో ఇండిగో లేకపోతే ఎయిర్ ఇండియా ఎట్లా, థాయిలాండ్లో నాక్ ఎయిర్ అట్లా అనమాట. నాక్ ఎయిర్లో కొంచెం ప్రైజెస్ తక్కువ ఉంటాయి కంపేర్ టు అన్ని ఎయిర్లైన్స్ కంటే కూడా నాక్ ఎయిర్లైన్స్ ప్రైజెస్ తక్కువ ఉంటాయి. కానీ నాక్ ఎయిర్లో మనం టికెట్ బుక్ చేసుకుంటే నాక్ ఎయిర్లైన్స్ ఎక్కడ ల్యాండ్ అవుతుందంటే సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వదు. నాక్ ఎయిర్లైన్స్ వచ్చేసి డాంగ్మియాంగ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది. మీకు చూపిస్తా ఒక్క నిమిషం. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ బ్యాంకాక్ అని ఉంది కదా, ఇక్కడ తీసేసి డిఎంకే అని కొడదాం. డిఎంకే అంటే డాంగ్మియాంగ్ ఎయిర్పోర్ట్ అనమాట. డేట్స్ అవే ఉన్నాయి కదా, సేమ్ డేట్స్ ఉన్నాయి కదా, సెర్చ్ చేద్దాం. ఓ ఇదేంటి ఇప్పుడిప్పుడే 2000 ఎక్కువ చూపిస్తుంది. 26,871 వచ్చింది 25th డిసెంబర్ రోజు. సేమ్ డిఎంకే తీసేసి బీకేకే అని పెడతాం. బీకేకే అంటే సువర్ణభూమి ఎయిర్పోర్ట్ అనమాట. ఇప్పుడు ఫేర్స్ చూస్తే ఎంత 29,000 ఉంది. అంటే మీకు 4-5,000 డిఫరెన్స్ వస్తుంది. ఇది యాక్చువల్లీ డిసెంబర్ మంత్లో వచ్చేసి క్రిస్మస్ మంత్ అండ్ న్యూ ఇయర్ కలిసి వస్తుంది కాబట్టి హాలిడే వీక్ చాలామంది వెకేషన్కి వస్తారు. కానీ మీరు అదే డిసెంబర్ కాకుండా జాన్లో బుక్ చేసుకుంటే జస్ట్ జాన్ 2nd పోదాము, 15th వచ్చేద్దాం. చూడండి ఎంత 23,000 చూపిస్తుంది. ఎందుకు? ఇది సువర్ణభూమి ఎయిర్పోర్ట్ కాబట్టి. మన ఇండిగో ఉంది, థాయ్ ఎయిర్వేస్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇండిగోలో మీరు ట్రావెల్ చేస్తే ఒక బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు చెక్ ఇన్ బ్యాగేజ్ అంటే ఇట్లా ఒక మన బ్యాగ్ ఉంటుంది కదా, మనం పోతే ఎయిర్లైన్స్కి ఇచ్చేస్తాం, 20 kilos ఉంటుంది. అండ్ మీతో పాటు ఒక లగేజ్ తీసుకోవచ్చు, బ్యాగ్ అది 7 kilos ఉండొచ్చు. సో మీరు టోటల్ 27 kilos తీసుకోవచ్చు అనమాట. అదే ఒక చిన్న చేంజ్ ఇప్పుడు ఏమైందంటే మీరు డిఎంకే సెలెక్ట్ చేసుకుంటే సేమ్ డేట్స్కి ఇక్కడ 23,138 ఉంది కదా, చూపిస్తా. మ్యాజిక్ ఎంత 4,500 ఆల్మోస్ట్. సో 4,500 తక్కువ ఉంది డిఎంకేలో. అంటే డాంగ్మియాంగ్ ఎయిర్పోర్ట్లో మీరు ల్యాండ్ అయితే నాక్ ఎయిర్లైన్స్ నుండి తక్కువ ఉంది ప్రైస్. ఎంత 4,500 తక్కువ ఉంది.
ఎందుకంటే మీకు చాలామంది సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో ఎందుకు ల్యాండ్ అవుతారంటే సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే అక్కడి నుండి పటాయాకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. అదే మీరు డాంగ్మియాంగ్లో ల్యాండ్ అయితే ఏంటంటే ఇక్కడ నుంచి మీరు మోచిట్ కన్నా పోవాలి, లేకపోతే ఎక్మై బస్ స్టాండ్ కన్నా పోవాలి. మోచిట్ ఆర్ ఎక్మై బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుండి మీరు బస్ తీసుకోవాల్సి ఉంటుంది. అదెంత 131 బాట్ ఉంటుంది బస్సు. 131 బాట్ అంటే లైక్ 131 ఇంటూ 255 ఎంత వస్తే ఎంత అంత లైక్ 262 అంటే 200 ఏమో అవుతుంది మీ బస్ ఫేర్ అంతే. 350 ఏమో అవుతుంది బస్ ఫేర్. అండ్ జర్నీ వచ్చేసి 3.5 hours to 4 hours అట్లా ఉంటుంది. మీకు ఇంతకుముందు ఏం చేస్తుండే నాక్ ఎయిర్లైన్స్లో ఓన్లీ హ్యాండ్ లగేజ్ 7 kilos ఉంటుండే. ఇప్పుడు అట్లా కాదు. నేను నిన్న ఫోన్లో చూసిన నాక్ ఎయిర్లైన్స్లో కూడా చెక్ ఇన్ బ్యాగేజ్ 20 kilos తీసుకోవచ్చు, ప్లస్ 7 kilos హ్యాండ్ బ్యాగేజ్ కూడా తీసుకోవచ్చు. అంటే నాక్ ఎయిర్లైన్స్లో కూడా ఇప్పుడు మీరు 27 kilos తీసుకొని పోవచ్చు. నేను మొన్న పోయినప్పుడు నాకు 27 kilos లేదు, నాకు ఓన్లీ 7 kilos ఉండే. నాదేం లగేజ్ ఉండదు కాబట్టి నాకు సరిపోయింది. ఇప్పటివరకు మనం చూసింది అంత ఏంటంటే టు అండ్ ఫ్రో ఫేర్ అనమాట. అంటే పోవడానికి రావడానికి కలిపి 18,493 అవుతుంది. ఉత్త పోవడానికి ఎంత అవుతుందో చూద్దాం మనం. ఇక్కడ రిటర్న్ అని ఉంది కదా, ఇది తీసేసి ఓన్లీ 1 way. సో జస్ట్ సెకండ్కి వెళ్తే ఎంత అవుతుందో చూద్దాం. జస్ట్ వెళ్ళడానికి 9,396 అవుతుంది. ఇది సెకండ్ రోజుకి అవుతాయి. ఇదే మనం డేట్ చేంజ్ చేసి చూసాం, డిసెంబర్ 7, 25కి చూసాం, ఎంత 15,000 అవుతుంది. చూసిరు కదా డిఫరెన్స్. సో మనం ఎట్లా తిరిగి వచ్చేదే కాబట్టి ఇక్కడ రిటర్న్ సెలెక్ట్ చేసుకొని పొయ్యి వచ్చేవి రెండిటివి టికెట్ ఒకటేసారి తీసుకుంటున్నాం, అట్లనే తీసుకోవాలి కూడా. కానీ ఈసారి వెళ్తే నేను కూడా బ్యాంకాక్లో మంచిగా షాపింగ్ చేసి వస్తాను, ఎందుకంటే అక్కడ షాపింగ్ కిరాక్ ఉంది. సో మీరు ఇక్కడ సెలెక్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎక్కడెక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ అన్ని వెబ్సైట్స్లో మీకు నచ్చిన దాంట్లో మీరు బుక్ చేసుకోవచ్చు. అన్నిటికంటే తక్కువ అగోడాలో ఉంది కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ కొడితే అగోడా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అగోడా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీ పాస్పోర్ట్ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే అది పాస్పోర్ట్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అవన్నీ ఫిల్ చేసేసి మీ దగ్గర ఏమైనా ప్రోమో కోడ్ గట్రా లాంటివి ఉంటే ఇదిగో ఇక్కడ టైప్ చేసేయండి. డిస్కౌంట్ ఏమైనా ఉంటే వస్తుంది. ఈ అమౌంట్ పే చేసేస్తే మీ టికెట్లు బుక్ అయిపోతాయి. సో ఇక్కడికి టెన్షన్ ఫ్రీ కదా, టికెట్ ఇట్లా బుక్ చేసుకోవచ్చు. ఇందాక మీకు చూపించినట్టు మీరు డేట్లు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీకు నచ్చిన డేట్స్లో మీరు సెలెక్ట్ చేసుకొని మీరు డాంగ్మియాంగ్లో దిగుతారా లేకపోతే బ్యాంకాక్లో దిగుతారా, ఇక అది మీ ఇష్టం. మీరు ఇన్ కేస్ బ్యాంకాక్లో ఉండి ఒక 4 days బ్యాంకాక్లో తిరిగి చూస్తాము, ఎందుకంటే బ్యాంకాక్లో మహాన్కన్ స్కై వాక్ ఉన్నాయన్నమాట. ఎట్లయితే దుబాయ్లో గ్లాస్ బ్రిడ్జ్ ఉందో బ్యాంకాక్లో కూడా ఉంది. ఏమంటే బ్యాంకాక్లో 85th floor నుంచి కింద చూడొచ్చు అనమాట, గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది, కింద చూడొచ్చు. నాకు పోవడం కుదరలేదు, అది ఈసారి వెళ్ళినప్పుడు వెళ్తా. అలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, లైక్ అరుణ్ వ్యాట్ టెంపుల్ ఉంది, గ్రాండ్ ప్యాలెస్ ఉంది, ఇలాంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో ఒక 4 days బ్యాంకాక్లో ఉంటే బ్యాంకాక్లో ఉన్నాయని మీరు చూసేయచ్చు. అండ్ ఇంకొకటి వచ్చి రూమ్స్ అనమాట. ఫ్లైట్స్ తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రూమ్స్. అది కూడా అగోడాలో వెళ్తే అగోడాలో మీరు ఇక్కడ పటాయా ఉంది, ఇక్కడ పటాయా చేసి మనం బ్యాంకాక్ కొడదాం. BANGK బ్యాంకాక్. డేట్స్ వచ్చేసి సరే 11th నుంచి 18th పెడదాం. ఫర్ 1 adult చెక్ చేద్దాం. ప్రైస్ ఎంత ఉంది? 1,500 per day. చలో ఇద్దరు అడల్ట్స్కి పెట్టి చూసాం. ప్రైస్ స్టిల్ సేమ్ 1,500 per day. 3 adultsకి చూద్దాం. సారీ, 1 room 3 adults. ఇప్పుడు ప్రైస్ చేంజ్ అయింది, ఎందుకంటే 3 adults ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే 2 rooms ఇస్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే అదే రూమ్లో ఇంకొక బెడ్ వేస్తారనమాట. సో ఇద్దరికి అవుతే మాత్రం 1,500 అవుతుంది రూమ్. కింద కూడా చూడొచ్చు మీరు, ఇంకొక 1,600 ఉంది, 1,900 ఉంది. ఇది మీరు ఒకవేళ చూస్తే
ఇది 633 ఉంది. ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుంది ఇది. బాగుంది. ఇక్కడ నుంచి మీకు క్లోజెస్ట్ ల్యాండ్ మార్క్ అంటే 7-11 అనుకుంటా. అది ఉంటే ఏంటంటే మీకు అన్నీ మీకు కావాల్సిన ఐటమ్స్ అనేది దాంట్లో దొరుకుతాయి అనమాట. బ్యాంకాక్లో చాలా ఫేమస్ అది. సో చాటుచక్ వీకెండ్ మార్కెట్ 4 కిలోమీటర్స్ ఉంది. సిఎం పారాగాన్ ఇది వచ్చేసి మాల్ అనమాట. ఓకే 10 కిలోమీటర్స్ ఉంది. ఎంబీకే సెంటర్ 10 కిలోమీటర్స్ ఉంది. కాసన్ రోడ్ 11 కిలోమీటర్స్ ఉంది. సో మీకు సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నిటికీ కొంచెం దూరం ఉంది కాబట్టి ఇది మరీ తక్కువ ఉందన్నమాట. అసలు ఇది చాలా చీప్. ఇది 633కి ఏదో ఇట్లా రూమ్ ఇచ్చేస్తాడంట. ఏమొస్తుంది, 1 క్వీన్ సైజ్ బెడ్, బాల్కనీ, టెర్రస్, నాన్ స్మోకింగ్, షవర్. అండర్ 13 ఒక కిడ్ స్టే చేయొచ్చు. నైస్. 700కి రూమ్ వచ్చేస్తుంది. సో ఎంత చీప్ బ్యాంకాక్ మీకు అర్థమవుతుంది కదా. 1500 రూపీస్ రూమ్ ఎట్లా ఉంటుందో చూసాం. సో 1500కి ఇది వచ్చేసి హోటల్ అనమాట. సో 3 స్టార్ హోటల్ లాగా ఉంది. బుఫే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ 1500లో. వ్యూ దిస్ డీల్. బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ కాదు. బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అయితే సేమ్ రూమ్ 2800 ఉంది. సో బ్రేక్ఫాస్ట్ ఉంటే ఒక రేటు, బ్రేక్ఫాస్ట్ ఇన్క్లూడ్ లేకపోతే ఒక రేట్ ఉంది చూడండి. ఇది ఎట్లా అంటే 1 గెస్ట్ ఎక్సీడెడ్, ఒకవేళ ఒక గెస్ట్ ఎక్స్ట్రా అయితే వాళ్ళు ఇంకొక 200 ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటారంట. ఇందాక మనం అక్కడ చూపించినప్పుడు 3000 ఉంది కదా. సో ఇది మనం వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అనమాట. యూ స్టిల్ హ్యావ్ 1 గెస్ట్ వితౌట్ ఏ రూమ్, సెలెక్ట్ ఏ లార్జర్ రూమ్ అండ్ ట్యాప్ హియర్ ఫర్ అడిషనల్. ఓకే, ఇది మనం మాట్లాడుకోవచ్చు, లేకపోతే అది అడ్జస్టబుల్ అనమాట. అది నో బిగ్ డీల్. సో ఇవి సేమ్ రూమ్స్ ఏమంటే ఇఫ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఉంది చూడండి. బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ లేకపోతే 1500, బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఉంటే అప్రాక్స్ 3000 అవుతుంది అంతే. లైక్ ఇవి వీళ్ళు జస్ట్ ఇట్లా డిఫరెన్స్ ఇట్లా ఇస్తారు, బట్ అది వెళ్ళిన తర్వాత అన్న ఒకటే అనమాట. జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఉన్నది, బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ లేనిది, రెండు చూసుకుంటే చాలు మీరు. సో మీకు పర్ డే ఎంత రూమ్ 1500కి వచ్చేస్తుంది. ఇది కూడా అర్థం అయిపోయింది కదా. మీకు అక్కడ ఇంకోటి ఏంటంటే లోకల్ ట్రాన్స్పోర్టేషన్, అది ఇంపార్టెంట్. మీకు అక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి గ్రాబ్ అని చెప్పి అప్లికేషన్ ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఊబర్ ఓలా ఎట్లా వాడతారో ఆడ గ్రాబ్ వాడతారు. యాక్చువల్లీ గ్రాబ్ వచ్చేసి మోర్ మీరు ఫుడ్ డెలివరీ అండ్ ఇంకా ట్యాక్సీస్ బుక్ చేసుకోవడానికి, బట్ గ్రాబ్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. నేను అక్కడ యూజ్ చేసిన యాప్ ఏంటంటే బోల్ట్ అనమాట. ట్యాక్సీస్ బుక్ చేయాలంటే మీరు అక్కడ వాడాల్సింది బోల్ట్. గ్రాబ్ వచ్చేసి ఫుడ్కి అండ్ ట్యాక్సీస్కి బోల్ట్. అంటే ఇది అప్లికేషన్ యూజ్ చేయాలి. సో మీరు అప్లికేషన్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయొచ్చు అనమాట. నేను వేరే యాక్చువల్లీ ఫోన్లో ఉంది అప్లికేషన్, వెబ్ వర్షన్ ఏం లేదు దీనికి. సో మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్లో బోల్ట్ యాప్లో డౌన్లోడ్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఒకసారి ఈ హోటల్ నుంచి మనం చూద్దాం. మనకి ఓకే, ఈ హోటల్ నుంచి చూడండి. ఈ హోటల్ ఎంత 1500 ఉంది కదా. మనకి ఇక్కడ నుంచి ఏవైతే సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయో జస్ట్ 1.4 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ అట్లుంది. అందుకని ఇది వచ్చేసి 1500 పడుతుంది. ఇందాక మనం చూసిన వేరే హోటల్ 700 ఉంది. అక్కడ నుంచి అన్నీ ఒక 10 కిలోమీటర్స్ అట్లా దూరం ఉన్నాయి. కాబట్టి అది హోటల్ కొంచెం తక్కువ పడుతుంది. మీరు ఇన్ కేస్ ఎక్కడెక్కడ పోవాలో మీకు అర్థం కాకపోతే ఇట్లా అగోడా యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోటల్ బుక్ చేసుకుంటారు కదా, లేకపోతే హోటల్ బుక్ చేసేటప్పుడు చూడండి నియరెస్ట్ ల్యాండ్ మార్క్స్ ఏమున్నాయి. అక్కడ ఆ నియరెస్ట్ ల్యాండ్ మార్క్ ప్లేసెస్ అన్నీ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి మీరు చూడడానికి. సో మీరు అవి కవర్ చేసుకొని వచ్చినా సరిపోతుంది. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా 1 2 3 4 5 6 7 8 9 10 11. ఈ 11 ప్లేసెస్ చూస్తే మీరు బ్యాంకాక్ చూసేసినట్టే. ఇంకా చాలు. అక్కడ నుంచి మీరు పటాయా బస్సు తీసుకోవాలి. పటాయా బస్సు తీసుకోవాలంటే మీరు ఎక్కడ పోవాలి, ఏకమై బస్ స్టాండ్ కన్నా పోవాలి,
ఇంకొక బస్ స్టాండ్ ఏంది మోచిట్. ఈ రెండిట్లో ఏదో బస్ స్టాండ్కి పోతే ఆడికేని 131 బాట్ అప్రాక్స్ మన కరెన్సీలో 300-350 అవుతుంది. మీరు కావాలంటే అగోడా అప్లికేషన్లోనే కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తా అగోడాలో దీంట్లో చూపిస్తలేదు, బట్ మొబైల్ అప్లికేషన్లో అగోడా మొబైల్లో చూపిస్తుంది అనమాట అన్నీ. ఇక్కడ ఏమున్నాయి, ఎయిర్పోర్ట్ ట్రాన్స్ఫర్స్, ఫ్లైట్స్ అంతే ఉన్నాయి. బట్ మొబైల్ అప్లికేషన్లో చాలా చూపిస్తుంది. మీకు సిమ్ కార్డ్ కావాలనుకుంటే కూడా మొబైల్ అప్లికేషన్లో ఈ సిమ్ తీసుకోవచ్చు. ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ సిమ్ యాక్టివేట్ అయిపోతుంది. సిమ్ కూడా ఎంత 450. మీరు అదే వెళ్ళి థాయిలాండ్లో ఆడ ఎయిర్పోర్ట్లో తీసుకుంటే 850 ఏమో అవుతుంది. ఇట్లయితే 5G సిమ్ 450, 50 GB అన్లిమిటెడ్ 5G డేటా వస్తుంది. ఇది మనకి ఏంటి ఫ్లైట్స్ తక్కువలో ఎట్లా బుక్ చేసుకోవాలి అండ్ హోటల్స్ ఎట్లా బుక్ చేసుకోవాలనే జస్ట్ ఈ వీడియోలో చెప్పిన. బట్ డిసెంబర్ మంత్ ఒకటి కొంచెం హల్చల్ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేస్తే బెటర్. బట్ బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఎప్పుడంటే నవంబర్ టు ఫిబ్రవరి, ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళ దగ్గర అంత చల్లగా లేదు. ఇంకా మీరు నవంబర్ టు ఫిబ్రవరి కాకుండా ఇంకెప్పుడైనా పోతే ఎంత ఎక్కువ ఎండ ఉంటుందో ఆలోచించండి. కాబట్టి బెస్ట్ టైం టు విజిట్ ఏంటంటే నవంబర్ టు ఫెబ్. డిసెంబర్ ఒకటి అవాయిడ్ చేయండి, ఎందుకంటే క్రిస్మస్ మంత్ కాబట్టి మస్తు రష్ ఉంటుంది. ఇంకోటి న్యూ ఇయర్ కూడా. జాన్ 2కి పోయినా కానీ కూడా మీకు ఆ రష్ తగ్గిపోతుంది. అండ్ బ్యాంకాక్ ఎట్లా ప్లేస్ అంటే ఈవినింగ్ 7 వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మీరు ఎక్కడ పోతే అక్కడ పెద్ద పెద్ద ఇట్లా కిలోమీటర్ జామ్ ఉంటుంది. 7 తర్వాత పోతే రోడ్లన్నీ ఖాళీ ఉంటాయి. మీరు క్యాబ్స్ బుక్ చేసుకుంటే ఎక్కడికైనా 5 నిమిషాలలో వెళ్ళిపోతారు. సేమ్ ప్లేస్ పొద్దుగాల పోవాలంటే 6 కిలోమీటర్స్ వరకు కూడా గంటన్నర అవుతుంది. సో వీలైనంత వరకు డే టైంలో క్యాబ్స్ అవాయిడ్ చేసి బీటీఎస్ ట్రైన్స్ అవి ఉంటాయి, అంటే లైక్ వాళ్ళ మెట్రోస్ యూజ్ చేయండి, కొంచెం తొందరగా రీచ్ అవుతారు. అండ్ వాళ్ళ దగ్గర ఇన్ కేస్ మీరు సోలో ట్రావెలర్ అయితే మీరు బోల్ట్ అప్లికేషన్లో బైక్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మన దగ్గర ర్యాపిడో లాగా. ఇది వచ్చేసి జస్ట్ ఫ్లైట్ టికెట్స్ అండ్ హోటల్స్ గురించి. పటాయా ఎట్లా కావాలి ఆ జర్నీ వీడియోస్ మిగతాయి లైక్ అప్కమింగ్ వాటిలో పెడతా. ఇది ఎట్లా అంటే నాకు ఎవరో ఒక వీడియో కింద ఒక థాయిలాండ్ వీసా దాని గురించి ఒక వీడియో పెడితే దాని కింద ఒక అబ్బాయి కామెంట్ చేసిండు, అన్న ఎంత అవుతుంది థాయిలాండ్కి ఎప్పుడు బుక్ చేసుకోవాలని. అంత తొందరగా కూడా ఏం బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2-3 వీక్స్ ముందు బుక్ చేసుకుంటే చాలు. అండ్ చాలాసార్లు లైక్ 1 వీక్ ముందు బుక్ చేసుకున్నా చాలు. ఏంటంటే రేపు వెళ్తున్నామంటే ఈరోజు, ఎల్లుండి వెళ్తున్నామంటే ఈరోజు బుక్ చేసుకోకుండా అట్లీస్ట్ 1-2 వీక్ ప్రియోర్ బుక్ చేసుకుంటే చాలు. మీకు ఇంకోటి చూపిస్తా. అపార్ట్ ఫ్రమ్ ఈ ఏమంటారు ఫ్లైట్స్ హోటల్స్ కాకుండా ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే వీసా అన్నమాట. ప్రస్తుతానికైతే వీసా ఫ్రీ ఉంది. సో మీరు ఇన్ కేస్ వీసా తీసుకోవాలా వద్దా అని ఒక డౌట్లో ఉంటే, నేను చెప్పింది నమ్మాలని లేకుంటే ఈ అఫీషియల్ థాయ్ ఈ వీసా ఉంది కదా, thevisa.government, ఈ వెబ్సైట్లో వెళ్ళండి. ఓకే, వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత ఇది థాయిలాండ్ అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ ఏముంది, డూ ఐ నీడ్ వీసా, టూరిస్ట్ వీసా అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీ కంట్రీ పేరు టైప్ చేయండి. మనది ఇండియా కాబట్టి ఇండియా, లొకేషన్ ఇండియా, ఎన్ని డేస్ ఉంటున్నా అంటే ఒక 10 days ఉంటున్నా, చెక్. ఏముంది, యూ కెన్ ట్రావెల్ థాయిలాండ్ వితౌట్ ఏ వీసా ఫర్ లాంగర్ దెన్ 60 days. అంటే మీరు 60 days వరకు థాయిలాండ్లో ఏ వీసా లేకుండా ఉండొచ్చు. ఓకే, సో థాయిలాండ్ గవర్నమెంట్ వీసానే వెబ్సైటే కదా ఇది, చూసినారు కదా. దట్స్ ఇట్, వీసా ఫ్రీ, వెళ్ళిపోండి. ఫ్లైట్ టికెట్స్ కూడా ఎంత, 19,500 రౌండ్ ఫిగర్. ఎన్ని డేస్కి, 2nd June పోతే 15th June వరకు. హోటల్ పర్ డేకి 1,500 అవుతుంది. అంటే ఫుడ్కి కూడా మీకు ఎక్కువేం కాదు, ఫుడ్కి కూడా అంతే అవుతుంది, ఒక 1,000 అవుతుంది పర్ పర్సన్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కలిపి. ఇంకా మీరు ఏమైనా మంచి రెస్టారెంట్లలోకి వెళ్తే అయితే డబ్బులు, కానీ లేకపోతే అవ్వవు, తక్కువే అవుతుంది. 1,000లో అయిపోతుంది. 1,000 కూడా కాదు మీరు స్ట్రీట్ ఫుడ్ తింటే.
అదే మీరు రెస్టారెంట్లో వెళ్ళి కూర్చుంటే ఒక 2000 అట్లా అవుతుంది ఇద్దరికి. సో హోప్ మీకు ఎట్లా ఫ్లైట్ బుక్ చేసుకోవాలి, ఎట్లా హోటల్ బుక్ చేసుకోవాలి, అండ్ అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ కోసం వాడాల్సిన అప్లికేషన్స్ గురించి చెప్పిన. అప్కమింగ్ వేరే వీడియోస్లో థాయిలాండ్లో ఎక్కడెక్కడ తిరగవచ్చు అండ్ లోకల్లో నేను ఎక్కడెక్కడ పోయినానో అది చూపిస్తాను. మీరు ఒకవేళ బడ్జెట్ గురించి ఆలోచిస్తే ఆన్ అన్ యావరేజ్ పర్ పర్సన్ 50,000 పెట్టుకోండి. 50,000 లేకుండా ఏ అబ్రాడ్ ట్రిప్ మనం తిరిగి రాలేము. కాబట్టి 50,000 పెట్టుకుంటే మీరు 20,000 మీకు ఫ్లైట్ ఎక్స్పెన్సెసే వెళ్తుంది. ఒక 5 to 10,000 హోటల్ అవుతుంది. మిగతా ఎక్స్పెన్స్ మీకు లోకల్లో తిరగడానికి, తినడానికి, షాపింగ్ చేయడానికి సరిపోతుంది. అండ్ 50,000లో థాయిలాండ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీకు ఇన్ కేస్ ఇవన్నీ ఏం ఇంట్రెస్ట్ లేకపోతే సింపుల్ థింగ్, బ్యాంకాక్లో ల్యాండ్ అవుతారా, ఇన్ కేస్ మీరు డాంగ్ మియాంగ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతాయి. డాంగ్ మియాంగ్ ఎయిర్పోర్ట్ బయటికి రాగానే మీకు బస్సెస్ ఉంటాయి. 8 బస్సు ఉంటుంది. ఆ బస్సులో లేకపోతే మీరు అక్కడ లోకల్లో ఎవరిని అడిగినా చెప్తారు. మీరు మోచిట్ కన్నా లేకపోతే ఎక్మే బస్ స్టాండ్ కన్నా వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి పటాయాకి బస్ తీసుకోండి. పటాయాలోనే ఉండండి 4 days. బీచ్ ఎంజాయ్ చేయండి, మీరు కావాల్సిన గేమ్స్ అన్నీ ఆడుకోండి, వచ్చేయండి. 50,000 చాలు, చాలా ఎంజాయ్ చేయొచ్చు 50,000లో మీరు. అండ్ ఆ 50,000లో ఏమేమి చేయొచ్చో నేను ఇంకొక వీడియో చేసి దాంట్లో పెడతా. ఇది మస్తు పెద్దగా అయిపోతుంది.